హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మన సిరీస్లో ఒక క్రియతోటి 480 వాక్యాలు తయారు చేద్దాం అనే ప్రోగ్రాం నడుస్తుంది. దీనిలో ఇప్పటి వరకు మనం 336 వాక్యాలు ఇంకా తయారు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 144 వాక్యాలు మనం తయారు చేయడం జరిగింది. అయితే ఈరోజు విల్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకొని స్పీక్ అనే ఒక క్రియ తీసుకొని 8 రకాల సబ్జెక్టుల ద్వారా 6 రకాల వాక్యాలుగా మార్చి మనం ఈరోజు వాక్య నిర్మాణం చేద్దాం. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది అర్థం అవడంతో పాటు గత వీడియోలు చూడడం వలన మిగతా హెల్పింగ్ వర్బ్స్ ద్వారా మనం వాక్య నిర్మాణం ఏ విధంగా చేశామో అది కూడా అర్థమవుతుంది. ఇలా ఈ యొక్క 480 వాక్యాలు పూర్తి అయ్యేసరికి ఈ వాక్య నిర్మాణంతో పాటు పూర్తిగా టెన్సెస్ ఎలా మనం ఫామ్ చేయాలో అర్థమవుతుంది. కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థం చేసుకోండి. ఇందులో సరైన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు విల్ అనగా చేస్తాను, స్పీక్ అనగా మాట్లాడుట, టుమారో అంటే రేపు. ఓకే, ఇప్పుడు మనం వాక్య నిర్మాణం చేద్దాం. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడుతాను. ఇదే విధంగా మిగతా సబ్జెక్టులన్నీ వి విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, యూ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, దే విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, హీ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, షీ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, రామా విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, సీత విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. ఇక్కడ ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఇదేమిటి? పాజిటివ్ సెంటెన్స్ పూర్తి అయినది. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ తీసుకుందాం. నెగిటివ్ సెంటెన్స్ మనకు ఏర్పడాలంటే వీళ్ళకి నాట్ చేర్చాలి లేదా షార్ట్ ఫామ్ వోంట్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఐ వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో అంటే నేను రేపు ఇంగ్లీషు మాట్లాడను. అలా కాకుండా ఐ విల్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో అని కూడా చెప్పవచ్చు. ఐ విల్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో అంటే రేపు నేను ఇంగ్లీషు మాట్లాడను. ఇదే విధముగా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా చెప్పవలను. వి వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మేము రేపు ఇంగ్లీషు మాట్లాడము. యూ వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మీరు రేపు ఇంగ్లీషు మాట్లాడరు. దే వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, వారు రేపు ఇంగ్లీషు మాట్లాడరు. హీ వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, అతను రేపు ఇంగ్లీషు మాట్లాడడు. షీ వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, ఆమె రేపు ఇంగ్లీషు మాట్లాడదు. రామ వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, రామ రేపు ఇంగ్లీషు మాట్లాడడు. సీత వోంట్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, సీత రేపు ఇంగ్లీషు మాట్లాడదు. ఇది నెగిటివ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటరాగేటివ్ అంటే ఏమీ లేదు. మనం ఈ విల్ అనేది సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి. ఇంతకుముందు సబ్జెక్ట్ తర్వాత విల్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా, ఈ విల్ అనే హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. ఇప్పుడు ఇది ఇంటరాగేటివ్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనం ఉపయోగించాలి. చూడండి, విల్ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడుతానా? విల్ వి స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మేము రేపు ఇంగ్లీష్ మాట్లాడుతామా? విల్ యూ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మీరు రేపు ఇంగ్లీష్ మాట్లాడుతారా? విల్ దే స్పీక్ ఇంగ్లీష్ టుమారో, వారు రేపు ఇంగ్లీష్ మాట్లాడుతారా? విల్ హీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, అతను రేపు ఇంగ్లీష్ మాట్లాడుతాడా? విల్ షీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, ఆమె రేపు ఇంగ్లీష్ మాట్లాడుతుందా? విల్ రామ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, రామ రేపు ఇంగ్లీష్ మాట్లాడుతాడా? విల్ సీత స్పీక్ ఇంగ్లీష్ టుమారో, సీత రేపు ఇంగ్లీష్ మాట్లాడుతుందా? ఇప్పుడు ఇదే ఇంటరాగేటివ్లో నెగిటివ్ ఇంటరాగేటివ్ తయారు చేద్దాం. చూడండి, దీనికి నాట్ చేర్చండి లేదా వోంట్.
వోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడనా. వోంట్ వి స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మేము రేపు ఇంగ్లీషు మాట్లాడమా. వోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మీరు రేపు ఇంగ్లీషు మాట్లాడరా. వోంట్ దే స్పీక్ ఇంగ్లీష్ టుమారో, వారు రేపు ఇంగ్లీషు మాట్లాడరా. వోంట్ హీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, అతను రేపు ఇంగ్లీషు మాట్లాడడా. వోంట్ షీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, ఆమె రేపు ఇంగ్లీషు మాట్లాడదా. వోంట్ రామా స్పీక్ ఇంగ్లీష్ టుమారో, రామ రేపు ఇంగ్లీషు మాట్లాడడా. వోంట్ సీత స్పీక్ ఇంగ్లీష్ టుమారో, సీత రేపు ఇంగ్లీషు మాట్లాడదా. ఇప్పటికి మనకు పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. నెగిటివ్లో ఇంటరాగేటివ్లో పాజిటివ్ నెగిటివ్ అయిపోయింది. నెక్స్ట్ డబుల్ క్వశ్చన్. డబుల్ క్వశ్చన్ ఏం లేదు, ఈ ఇంటరాగేటివ్ ఇలాగే ఉంచి అంటే హెల్పింగ్ వర్బ్ ముందు ఉంచి దానికి ముందు డబుల్ క్వశ్చన్ పెట్టుకోవాలి. మనం వై అనే డబుల్ క్వశ్చన్ తీసుకున్నాం. మొత్తం ముఖ్యంగా 9 డబుల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూస్, విచ్, హౌ అని 7 ఉంటవి. అందులో మనం వై తీసుకున్నాం. మీరు మిగతా వాటిని కూడా ట్రై చేయవచ్చు. వాట్, వేర్, వెన్, హూ, whom, whose, which. ఇవి డబుల్ క్వశ్చన్స్. ఇందులో మనం వై తీసుకున్నాం. మీరు మిగతా రిమైనింగ్ డబుల్ క్వశ్చన్ ద్వారా డబుల్ వర్డ్ ద్వారా మీరు సెంటెన్స్ ఫామ్ చేయవచ్చు. ఇంకా అలా ఎక్స్ట్రా కూడా వస్తాయి మనకు. చూద్దాం. వై విల్ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, నేను రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాను. నెక్స్ట్ వై విల్ వి స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మేము రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాము. వై విల్ యూ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మీరు రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతారు. వై విల్ దే స్పీక్ ఇంగ్లీష్ టుమారో, వారు రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతారు. వై విల్ హీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, అతను రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాడు. వై విల్ షీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, ఆమె రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతుంది. వై విల్ రామా స్పీక్ ఇంగ్లీష్ టుమారో, రామ రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతాడు. నెక్స్ట్ వై విల్ సీత స్పీక్ ఇంగ్లీష్ టుమారో, సీత రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతుంది. ఇది పాజిటివ్, డబుల్ క్వశ్చన్లో పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ నెగిటివ్ తీసుకుంటే ఈ యొక్క విల్లుకు మనం నాట్ చేర్చాలి, లేదా వోంట్ షార్ట్ ఫామ్, విల్ నాట్ షార్ట్ ఫామ్ వోంట్ చేర్చాలి. ఇప్పుడు మనం దీన్ని చూడండి. వై వోంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, రేపు నేను ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడను. వై వోంట్ వి స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మేము రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడము. వై వోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, మీరు రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడరు. వై వోంట్ దే స్పీక్ ఇంగ్లీష్ టుమారో, వారు రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడరు. వై వోంట్ హీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, అతను రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడడు. వై వోంట్ షీ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, ఆమె రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడదు. వై వోంట్ రామా స్పీక్ ఇంగ్లీష్ టుమారో, రామ రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడడు. వై వోంట్ సీత స్పీక్ ఇంగ్లీష్ టుమారో, సీత రేపు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ని వాక్యాలు అయిపోయినాయి. 6 వాక్యాలు పూర్తయినవి. 6 × 8 48, 6 8 48 సెంటెన్స్ కంప్లీట్ అయినవి. ఫ్రెండ్స్, ఈరోజు మనం విల్ ద్వారా మనం సెంటెన్స్ ఫామ్ చేసాం. విల్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని స్పీక్ అనే వర్బ్ ద్వారా మనం ఈరోజు సెంటెన్స్ ఫామ్ చేసాము. అవి 6 రకాల వాక్యాలు, 8 రకాల సబ్జెక్ట్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇలా వీటితో పాటు ఇంతకుముందు మనం గతంలో చెప్పుకున్న వీడియోలు కూడా చూడండి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 480 వాక్యాలు పూర్తయిన తర్వాత మీతోటి నేను ఇంగ్లీష్లో మాట్లాడిస్తాను. నాది గ్యారంటీ, 100%. మనం ఇది 480 వాక్యాలు కనుక మీరు రాసి వాటిని మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే ఇంగ్లీష్లో మీరు తప్పకుండా మాట్లాడగలుగుతారు. మెయిన్ బేసిక్స్ పాయింట్ అన్నీ ఇందులో వస్తుంటవి. ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా ఇందులో టెన్సెస్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది అయిపోయినాక మళ్ళీ ఇండివిజువల్గా టెన్సెస్ కూడా చెప్పడం జరుగుతుంది, స్టెప్ బై స్టెప్.
విత్ ఫార్ములా అండ్ కీవర్డ్స్. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. మన సిరీస్ను డైలీ ఫాలో అవ్వండి. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం అనే కార్యక్రమంలో భాగంగా మనం 480 వాక్యాలను ఒకే వర్బ్తోటి తయారు చేయడం అనే ఎపిసోడ్ వైజ్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు డే 9 తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం అనే సిరీస్ డే 9 480 వాక్యాలు తయారు చేద్దామనే సిరీస్ ఎపిసోడు పార్ట్ 3. ఓకే, కంప్లీట్ అయింది. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన టీచింగ్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నా, ఏమైనా మెలకువలు మీకు తెలిసినా మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు. రేపు తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.